శని దోషాలు పోవాలి అంటే శనివారం ఈ పరిహారాలు చేయండి. శనివారం శనిదేవునికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ శని అనుగ్రహాన్ని పొందడానికి వివిధ పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటాము. శనీశ్వరుని కర్మఫలదాత అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం చేసే పాపకర్మలకు ఆయన తగిన ఫలితాన్ని అందచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే మనపైన ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవాలి అంటే శనివారం రోజు కొన్ని పరిహారాలను పాటించడం ఎంతో మంచిది. శని దోషం తొలగిపోవడానికి శనివారం కేవలం శనిదేవుణ్ణి మాత్రమే కాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గిపోతుంది. ఇక శనీశ్వరుడు రావి చెట్టులో కొలువై ఉంటారని భావిస్తారు. అందుకే శనివారం సాయంత్రం రావి చెట్టుకు నీటిని పోసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే కర్మయోగం చేయడం, దాన ధర్మాలు చేయడం, యాగాలు చేయడం, నువ్వులు ఆవాల నూనెతో దీపారాధన చేయడం, కాలభైరవుని పూజించడం లాంటివి చేయాలి. శనివారం నాడు ఉపవాసం పాటించాలి. శనివారం నాడు నల్ల చీమలకు పిండి, పంచదార, నల్ల నువ్వులు కలిపి పెట్టాలి. శనిదేవుని పాదాల వద్ద జాస్మిన్ ఆయిల్ ఉంచి ప్రత్యేక పూజలు చేయాలి. శనివారం నాడు శనిదేవుని మంత్రాలు జపించాలి. శనివారం నాడు హనుమంతుడికి అంకితం చేసి పూజ చేయాలి. శనిగ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే కోతులకు అరటిపండు ఇవ్వాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని దోషం అనేది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చెబుతూ ఉంటారు. శనిగ్రహం రాశిపైన ప్రభావం చూపించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీన్ని శని దోషంగా భావిస్తారు అని పండితులు చెబుతున్నారు.